మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే హరి ఓం శివం. అంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది. అయితే శ్రావణ మాసం అనగానే అన్ని మంచి కార్యాలు తలపెట్టడానికి అనువైందిగా చెప్తూ ఉంటారు. మరి ఈ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మంచిదంటారు? అంటే మనకి సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి కార్తీక మాసానికి విపరీత ప్రాధాన్యం ఉంది. ఓకే, అంటే శ్రావణ మాసం అంటే మహాలక్ష్మి ఆరాధన, అలాగే కార్తీక మాసం అంటే శివుని యొక్క ఆరాధన మాత్రమే చేయాలనుకుంటారు. ఓకే, అటువంటిది చాలా తప్పు. ఓకే, కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు అంటే కృష్ణుడు. అంటే ఎవరైతే హరి హర భేదం చూడకుండా ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుందని స్వామివారు చెప్తున్నారు. అంటే మనకి ఈ మాసాల్లో శ్రావణ మాసం కూడా చాలా అద్భుతమైన మాసం. మరి ఈ శ్రావణ మాసంలో మనం ఏం చేస్తే మనకి అద్భుతమైన ఫలితం దొరుకుతుంది? మనకి ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినాయి. జనరల్గా ఏంటంటే 4 శుక్రవారాలు వస్తాయి, 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈ 5 శుక్రవారాలు ఏ విధంగా భగవంతుని యొక్క ఆరాధన చేయాలి, చేస్తే మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది మనం చెప్పుకుందాం చాలా క్లియర్గా. వరలక్ష్మి వ్రతం గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఓకే, మనం కానీ ఈ 5 వారాలు అసలు ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి దైవ ఆరాధనలో. ఇప్పుడు కలియుగంలో అందరికీ కావాల్సింది కామ్యాలు, అంతేనా? కామ్యాలు లేకుండా ఎవరు కూడా భగవంతుడికి దర్శనానికి వెళ్ళరు, ఏ పూజ చేయరు. అంటే చాలా తక్కువ. మరి మన ధర్మంలో కూడా ఇవన్నీ దర్శనము, క్షేత్ర దర్శనము, హోమాలు, పూజలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? కామ్యాలకు సంబంధించి మాత్రమే ఉన్నాయి. ఓకే, అంటే మన బాడీ అంతా కూడా క్లీన్ అవ్వడానికి హోమాలు చేయమని. ఓకే, మనం మనలో ఒక దైవ శక్తిని నింపడానికి క్షేత్ర దర్శనం చేయాలని, జపం చేయడం ద్వారా కూడా మన యొక్క చక్రాస్ అనేవి కూడా యాక్టివేట్ అవుతాయి. ఇట్లా మనకి రకరకాలుగా సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు క్షేత్రాలన్నీ కూడా పురాతన క్షేత్రాలన్నింటిలో కూడా చాలా అద్భుతమైన పవర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే క్షేత్ర దర్శనం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మాసం ప్రతి మాసంలో కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే మనకి ఈ మాసంలో ఇంకా ఎక్కువ ప్రాధాన్యత. మరి ఈ మాసంలో వచ్చి 5 శుక్రవారాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనం చూసుకున్నట్లయితే, అంటే ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో, అంటే బ్రహ్మ ముహూర్తం అంటే డిఫరెంట్ టైమ్స్ అనుకోకండి. ఓకే, సూర్యోదయానికి 2 గడియల ముందు, అంటే సూర్యోదయానికి ముందు 48 మినిట్స్ని బ్రహ్మ ముహూర్తంగా నిర్ణయించబడింది. ఓకే, చాలా టెక్స్ట్లో డిఫరెంట్గా ఉండవచ్చు. బట్ ఎక్కువ పురాణాల్లో దీని యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఓకే, అంటే మన యొక్క సూర్యోదయానికి ముందు 48 మినిట్స్ బ్రహ్మ ముహూర్తంగా తీసుకొని ఆ 48 మినిట్స్ని ఉదయం శివుని యొక్క అభిషేకం చేయడం ద్వారా, ఓకే, సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా, అమ్మవారి యొక్క పూజ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితం దక్కుతుంది. ఎవరైతే ఈ విధంగా ఈ యొక్క అద్భుతంగా మీకు 5 వారాలు కుదిరితే 5 వారాలు, 4 వారాలు కుదిరితే 4 వారాలు, అట్లీస్ట్ 3 వారాలు కుదిరినా 3 వారాలు చక్కగా చేయండి. అసలు ఏం చేయాలి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనగానే బ్రాహ్మణుడు కావాలి, ఓకే, లేకపోతే ఎవరైనా ఉండి చెప్తే చేయాలి, ఇట్లా కొంతమంది డౌట్స్ ఉంటాయి. కొంతమంది ఏమో అసలు పూర్తిగా యూట్యూబ్లో వీడియోలో లేకపోతే క్యాసెట్ పెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని దాన్ని వింటూ చేసేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వరలక్ష్మి వ్రతం చేసుకునేప్పుడు మాత్రం మీకు శక్తి ఉన్నట్లయితే ఒక సద్బ్రాహ్మణుని పిలుచుకొని చేసుకోండి. అది మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు చేస్తున్నారు, ఏదో యూట్యూబ్లో చేస్తున్నారు కాబట్టి మనం కూడా డౌన్లోడ్ చేద్దామని కాదు. ఎందుకంటే ఇప్పుడు మన శ్రద్ధ భక్తి చాలా ఇంపార్టెంట్. పూజ చేసేప్పుడు మనం శ్రద్ధాభక్తి అమ్మవారి మీద పెడదామా, లేకపోతే యూట్యూబ్లో అది ముందుకు వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది, అరే లేదు చెప్పారు వినపడలేదని మళ్ళీ వెనక్కి వెళ్దామా? అంటే దీన్ని చూసుకుంటామా, లేకపోతే భక్తి శ్రద్ధ ఇక్కడ పెడతామా? భక్తి శ్రద్ధ ప్రధానం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు సద్బ్రాహ్మణుని పిలుచుకొని వారితో చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళతో చేయించుకోండి. ఓకే, అది పర్ఫెక్ట్. ఓకే, స్తోమత లేని వాళ్ళు ఎలాగైనా సరే మనం ఇప్పుడు మారిన కాలానుగుణంగా మన స్తోమత తగ్గట్టుగా, ఓకే, ఏ పూజ అయినా ఏ దానమైనా సరే తాహతకు మించి ఏది చేయకూడదు. అలా అని చెప్పి లోభత్వము చూపించకూడదు. నా దగ్గర ఉంది అయినా కూడా నేను కకృతి పడి
అసలు ఏమీ లేకుండా నేనే స్వయంగా చేసుకుంటాను, ఎవరికి రూపాయి దానం ఇవ్వనంటే అది కూడా తప్పే. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని సద్బ్రాహ్మణులతో చక్కగా చేయించుకోండి. ఏం చేయాలి? మనం నిత్య పూజలు చేసేవి అన్నీ కూడా జనరల్గా మనం ఏం చేస్తామో ఆచమనీయము, ఆవాహనము, సంకల్పము, షోడశోపచార పూజ. షోడశోపచార పూజ అనగా 16 రకాల ఉపచారాలు అమ్మవారికి ఎట్లా చేస్తామో షోడశోపచార పూజ, అంగ పూజ, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామంతో పూజ చేయటం, ఇవన్నీ కూడా మనం ధూపదీప నైవేద్యాలతో ఆ పూజను ముగించడం. ఇది జనరల్గా మనం ఈ 5 వారాలు చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఓకే, మరి అంటే వ్రతం అనేప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే, మనం దాని గురించి మనం సపరేట్గా తోరాలు ఏంటి, వ్రతం రోజు ఇంకా ఏం స్పెషల్గా ఏం చేయాలి అవి మనం స్పెషల్గా మాట్లాడుకుంటాం. అంటే మెయిన్ ఇంపార్టెంట్గా శ్రావణ మాసంలో మనం శుక్రవారం ఒకటే కాదు, అసలు ఏ వారం కూడా ప్రతిదీ కూడా ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతమైన రోజుల కిందే పరిగణించాలి. శుక్రవారాలు ముఖ్యంగా ఉదయం శివ ఆరాధనతో, సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం దాడిన తర్వాత 48 మినిట్స్ అమ్మవారి లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో మనం ఈ 5 వారాలు చేసుకున్నట్టు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే వాళ్ళకి అంటే చారుమతికి కలలో చెప్పింది అమ్మ. ఏం చెప్పింది? నువ్వు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చెయ్యి, నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పింది. ఇక్కడ దాన్ని డీకోడ్ చేయండి కథని. చారుమతి అంటే ఏంటి? మంచి బుద్ధి కలది అని అర్థం. ఓకే, మంచి బుద్ధి కల వాళ్ళు ఏం చేస్తారు? నాకు ఒక్కడికే కావాలి అనుకోరు కదా, అందరినీ పిలుచుకుంటారు. అవునా? అందరినీ పిలుచుకొని చేసింది ఆవిడ. అందుకని అద్భుతమైన ఫలితం వచ్చింది, అందరికీ వచ్చింది. ఓకే, ఆ చారుమతి కథలో ఎంత అద్భుతంగా మనకి ఉంటుంది కదా. చాలా మంది డౌట్ కూడా పడుతున్నారంటే అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి అంటే మనకి చారుమతి కథలో అమ్మవారు చెప్పినట్లుగా మనకి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలంటే మనకి 3వ శుక్రవారం నాడు అంటే ఈ 8 ఆగస్టు నాడు మనకి ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి. గురువుగారు మాకు ఆ రోజు కుదరదు, లేకపోతే ఇంకేదన్నా ఋతుక్రమ సమస్యలు ఉండొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏ శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే, 4 చేయాలి, 3 చేయాలి అటువంటివి పెట్టుకోబాకండి. చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించండి. శక్తి ఉన్న వాళ్ళు మాత్రం సద్బ్రాహ్మణుల యొక్క సమక్షంలో మీరు పూర్తిగా ఆ టైంని భక్తి శ్రద్ధలు అమ్మవారి మీద పెట్టి చక్కగా చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. గురుగారు చాలా చక్కగా వివరించారు అసలు శ్రావణ మాసం గురించి. నమస్కారం. నమస్తే. హరి ఓం శివ.